అసలు ఎలా ఉందంటే సార్ ఇది కూడా ఒక సినిమాలానే ఉంది. ఎందుకంటే ఒక పర్సన్ అంటే అంత అంత గొప్ప వ్యక్తి, మీరు ఒక నాకు తెలిసి చిన్నపిల్లోడే మీరు అప్పుడు కదా, డిగ్రీ అయిపోయింది అంతే కదా, చాలా చిన్నపిల్లలం కానీ 25 years. అదేలే సార్, అంటే ఏం తెలుసు అప్పుడు వెళ్ళారు. వెళ్ళి ఆ టైంలో మీరు కనబడడం, ఇలా మాచర్లా అని చెప్పడం, ఆ ఛాన్స్ రావడం ఎక్స్పెక్ట్ చేశారా? అంత పెద్ద సినిమాకి మీరు వర్క్ చేస్తాను అని అసలు తెలియదు. సెట్ లోకి వచ్చిందాక షూటింగ్ హైదరాబాద్, మరుసటి జరిగిన మరుసటి రోజునే హైదరాబాద్ ప్రయాణం. టికెట్ ఇచ్చారు, 30 రూపాయలు చేతిలో పెట్టారు, ట్రైన్లో కూర్చోమన్నారు. వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకెళ్తే కార్లు వచ్చినాయి స్టేషన్కి. కార్లు వస్తే ఎక్కడికి వెళ్తామో తెలియదు, అసలు ఎవరితో పరిచయం లేదు యూనిట్లో, అసలు మీకు ఏమీ తెలియదు, బ్లైండ్ గా అలా వెళ్ళిపోయారు అంతే. వచ్చాను అన్నపూర్ణ హోటల్ అన్నపూర్ణ అంటే అప్పటికి పెద్ద స్టార్ హోటల్, 3 స్టార్ హోటల్ అన్నపూర్ణ హోటల్ అండి. ఈ హోటల్స్ ఏవి లేవు, ఈ తాజ్ బంజారాలు, తాజ్ కృష్ణాలు, ఈ హోటల్స్ ఏవి లేవు. అదే పెద్ద హోటల్, దాంట్లోనే దాసనారాయణ దగ్గర స్టే చేసేవాళ్ళు. ఏ పెద్ద స్టార్ వచ్చినా దాంట్లోనే, అదే ఒకటి అశోక హోటల్ ఉండేది, అక్కడే స్టే చేసేవాళ్ళు. అక్కడ రూమ్ ఇచ్చారు మాకు. డైరెక్షన్ చెప్పారు, సార్ ఆకలి వేస్తుందండి, నాకు ఆకలి వేస్తే ఆర్డర్ ఇవ్వు అన్నాడు. నా దగ్గర డబ్బులు లేవండి అన్నా. పిచ్చాడు, డబ్బులు ఇచ్చేది ఎంత, ప్రొడ్యూసర్స్ వాళ్ళు వచ్చి అకౌంట్ తీసుకుని వెళ్తారు, ఒక సంతకం పెడితే సరిపోద్ది అన్నారు. అంత ఇన్నోసెంట్ ఇదిలో చేరాల్సి వచ్చింది. మీకు అంటే ఈ ప్రొడక్షన్ లో ఉంటే ఫుడ్ అది వాళ్ళే పెడతారు కూడా తెలియదు, ఖర్చులన్నీ వాళ్ళే పెట్టుకుంటారు, మనల్ని ప్రొడక్షన్ అంటే మొత్తం చూస్తారు వాళ్ళే, నిర్మాత ఇదంతా భరిస్తారు అన్న విషయం కూడా తెలియదు. సరే ఆ విధంగా ఫిబ్రవరి 4th 1986 డేట్ కూడా, డేట్లన్నీ నాకు బాగా గుర్తు, ఎందుకంటే మీ జీవితంలో ఎక్కడెక్కడ స్టెప్స్ టర్నింగ్ అనేటువంటిది. సో అది జరిగిందేమో ఫిబ్రవరి 1st. ఫిబ్రవరి 4th హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోలో విశ్వనాథ నాయకుడు తొలి సినిమా ఫస్ట్ షాట్ ఓపెనింగ్. అప్రెంటిస్ గా ఫైల్స్ పట్టుకొని, క్లాప్ బోర్డు పట్టుకొని ఉండటం, ఆ విధంగా అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత బ్రహ్మనాయుడు, నేనే రాజు రెండే మంత్రి, వెంకటేష్ బ్రహ్మపుత్రుడు సినిమా, కొత్తకళ ఫ్లాష్, ప్రజానాయకుడు, ఇలాంటి సినిమాలకు ఆయన దగ్గర పనిచేయడం జరిగింది. తర్వాత కొంతకాలానికి గ్యాప్ వచ్చింది, ఎందుకంటే దాసనారాయణరావు గారు అంత బిజీ డైరెక్టర్, అంత పాపులర్ డైరెక్టర్. ఒక సినిమా ఒప్పుకున్నారంటే ఒక 25 మంది పడిపోయేవాళ్ళు, సార్ మేం చేస్తాం. అదే అంత కాంపిటీషన్ లో కూడా మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అంత కాంపిటీషన్ లో రావడం, వరుసగా 4 సినిమాలు చేయడం జరిగింది. సరే ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆ టైంలో శివరంజనిలో రిపోర్టర్ పోస్ట్ ఖాళీ ఉంది. అప్పుడు శివరంజని, ఉదయం పత్రికలు కూడా దాసనారాయణరావు గారు. అదే అనుకోతున్నా, ప్రభు గారు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న ప్రభు గారు సడన్ గా జర్నలిస్ట్ గా ఎలా మారారు శివరంజని పత్రికకి అని చెప్పేసి. అదేం జరిగిందంటే, దాసనారాయణరావు గారు బాగా బిజీ అవ్వడంతో ఆయన దగ్గర మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ రాలా. ఆయన చేయటం నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్నారు. నాగార్జున మజ్ను ఒకవైపు నడుస్తుంది షూటింగ్, వెంకటేశ్వర బ్రహ్మపుత్రుడు ఒకవైపు నడుస్తుంది. అప్పటికి మీరు దాసనారాయణ గారితో ఎన్ని సంవత్సరాల నుంచి జర్నీ కొనసాగింది? అదే కదా అప్పుడే చెప్తాను, నేను చెప్తుంది ఇదే టైం. అదే 86లో జాయిన్ అయిన స్టూడెంట్. 86 అయిపోయింది, 87 అయిపోయింది, 88 టైంకి ఇక నేను సార్ ఖాళీగా ఉండాల్సి వచ్చింది. అప్పుడు కార్లో వెళ్తూనే ఒక్క మాటతో కన్విన్స్ చేసేసారు అని చెప్పి తెలిసింది. అవునవును. అప్పుడు నేను దాసనారాయణ గారిని కలుద్దామని వెళ్తా ఉన్నాను. కొంచెం మనకి దమ్ము అలవాటు ఉంది, సిగరెట్ కాల్చుకునే అలవాటు ఉంది. టీ తాగి సిగరెట్ ముట్టించుకుందాం అనుకుంటే ఎందుకు గురువు గారు ఎదురవుతారు, మళ్ళీ కార్లో కూర్చుంటే కప్పు కొట్టుందని సిగరెట్ కూడా కాల్చుకుంటా వెళ్ళకుండా నడుచుకుంటా ఆ రోడ్లో వెళ్తానని ఆయన కారు ఎదురు వచ్చింది. రోడ్ నెంబర్ 14లో ఉండేవారు ఆయన అప్పుడు, బంజారా హిల్స్లో. నేను ఎదురు వెళ్తున్నాను, నన్ను చూడగానే కారు ఆపారు. అందరం పరిగెత్తి కారులో కూర్చున్నాను. కారు అలా వెళ్తుంది, జూబిలీలు చెక్ పోస్ట్ దగ్గర లెఫ్ట్లో టర్నింగ్ తిరిగింది. ప్లేస్ కూడా అప్పు ఎక్కుతున్న టైంలో మెల్లిగా అడిగాను, గురుగారు శివరంజనిలో రిపోర్టర్ పోస్ట్ ఖాళీ ఉందంట, నేను చేస్తాను సార్ అన్నాను. ఎందుకన్నా తెలియదు, జర్నలిజం గురించి కాదు, ఖాళీగా ఉన్నాము, జర్నలిజం గురించి ఏదో పెద్ద అవగాహన ఉండి కూడా కాదు, ఖాళీగా ఉన్నారు. కానీ జర్నలిజం ఎందుకు అప్పుడు అది దానికి ఒక కారణం అంటే మీ ఆర్థిక పరిస్థితులు కూడా అంతేగా. మరి ఈ రోజు కొన్ని షూటింగ్లు నేను పూర్తి స్థాయి అసిస్టెంట్ డైరెక్టర్ కాదు సినిమాలకి. బ్రహ్మపుత్రుడు, నేనే రాజు రెండే మంత్రి, బ్రహ్మపుత్రుడు, ప్రజానాయకుడు, ఈ సినిమాలు షూటింగ్ల దగ్గరికి వెళ్తే మధ్యాహ్నం పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం గడిచిపోయాయి. సాయంత్రం పూట ఏదో పస్తులు ఉండటమో లేకపోతే ఏదో ఒక కాస్త తినేసి పడుకోవటం ఇట్లాగా ఉండేది. అలాంటి పరిస్థితి ఉన్న టైంలో ఇక శివరంజనిలో రిపోర్టర్ పోస్ట్ ఖాళీ ఉందని మా ఊరమ్మ ఇక్కడ పనిచేస్తూ లక్ష్మి అని దాన్ని చెప్పింది, రిపోర్టర్ పోస్ట్ ఖాళీ ఉంది, నువ్వు ట్రై చేయొచ్చు కదా అని. అప్పుడు వెళ్ళి అడిగాను, సార్ శివరంజని రిపోర్టర్ పోస్ట్ ఖాళీ ఉందంట సార్, నేను చేస్తాను సార్ అన్నా. ఓకేరా చేరుపు, నేను పోయి చెప్పాను చెప్పు చేయని పో అన్నాడు. అంతే. దట్ ఈస్ హౌ ఐ టర్న్ యాజ్ ఎ జర్నలిస్ట్. అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా చేరింది ఒక మిరకిలెస్. తర్వాత జర్నలిజంలోకి రావడం కూడా ఒక చాలా వెరీ మూమెంటల్గా జరిగింది.
వెంటనే జాయిన్ అయ్యాను, శివరంజని రిపోర్టర్గా జాయిన్ అయ్యాను. అప్పుడు ఆయన కూడా చూస్తున్నారు, ఒక మంచి యాక్టివ్ రిపోర్టర్ అవడం కావాలి శివరంజనికి అని చూస్తున్నారు అనమాట. వెంటనే యాక్సెప్ట్ చేశారు, జాయిన్ అవటం. జాయిన్ అయినా మిమ్మల్ని చూసిన అనుభవంతోనా? నా అదృష్టం ఏంటంటే దాసరి నారాయణరావు గారి దగ్గర, తన దగ్గర పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్గా 2-3 సినిమాలు కాదు, 2-3 ఏళ్ళ దాకా వాడి పేరేంటో కూడా ఆయనకు తెలియదు. ఎవరో రికమెండ్ చేస్తారో సరే చేయండి అంటారు. అంతమంది అసిస్టెంట్స్ ఉండేవాళ్ళు, వాడి పేరేంటో కూడా ఆయన గుర్తుండదు. అట్లాంటిది నేను చేరిన 10 రోజులకే ఏ జరిగినా సరే వాడే ఆ ప్రభుని పిలవండి, రా ప్రభు రైట్ రా, క్లాప్ కొట్టు. క్లాప్ అనేది ఒక సినిమా అయిపోయిందా క్లాప్ కొట్టి ఎవరి దగ్గరే రానివారు. అట్లాంటిది ఫస్ట్ సినిమాకి నాతో క్లాప్ కొట్టిస్తాం. ఆ విధంగా అంత ఇది జరిగింది నాకు. గొప్ప డైరెక్టర్, మీతో మీ పేరు గుర్తుపెట్టుకోవడం ఏదో సినిమా ముందు చిట్టెలుగా డాన్స్ లాగా ఉండేది నా పరిస్థితి. సో ఆ విధంగా శివరంజని రిపోర్టర్లో జాయిన్ అవటం. శివరంజనిలో చేరిన 3 నెలలకి నా పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. నువ్వు జర్నలిస్ట్ ప్రభు అంటాడు, భలే యాక్టివ్గా ఉన్నాడు, భలే బాగా ప్రెస్ మీట్స్లో బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు, బాగా ప్రశ్నిస్తున్నాడు. ప్రెస్ మీట్స్ లో కూడా మీరు వచ్చే వరకు కూడా ఎంతమంది అయినా వెయిట్ చేసేవారంట, అది నిజమేనా? సీనియర్స్ సైతం కూడా ఎదురు చూసేవారు. 6 నెలల్లోనే నా పేరు మారుమోగిపోయింది. ఏదైనా ప్రెస్ మీట్, ఆ రోజుల్లో ప్రెస్ మీట్ అంటే కేవలం 15-20 మంది ఉండేవాళ్ళు. ఒక రాసుకునే ప్రింట్ మీడియా ప్రెస్ తప్ప వేరే ఇలాగ ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్సైట్లు, యూట్యూబ్లు ఇవన్నీ లేవు కదా. దాంట్లో అదే చేరిన కొద్ది రోజులకే నా పేరు బాగా మారిపోయి, ఏదైనా ప్రెస్ మీట్కి నేను వెళ్ళటం లేట్ అయితే ప్రభు లేకుండా ప్రెస్ మీట్ రానివ్వండి వెయిట్ చేద్దామని చెప్పేసి దాసనారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు, మోహన్ బాబు గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ వెయిట్ చేసే సందర్భాలు ఉండేవి. ప్రభు వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దామని. అంత ఆదరణ లభించింది నాకు అనేది. మనకు గొప్ప కాదు అది, వాళ్ళ గుడ్ లుక్స్లో పట్టడం. ఎందుకంటే అంత పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళు, ఇండస్ట్రీనే శాసించగలిగినటువంటి మహా వ్యక్తులు వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడాను వాళ్ళ గుడ్ లుక్స్లో పట్టడం అనేటువంటిది నా దృష్టి. కానీ ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కానీ మీరు ఎక్కడ గుక్క తిప్పుకోకుండా ప్రశ్నలు అడిగేవారు అని విన్నాం, అది ఎంతవరకు నిజం? అఫ్ కోర్స్ అది ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత అంటే ఇంట్రెస్టింగ్గా అడగాలమ్మా. ప్రశ్న అనేటువంటిది ఒక రొటీన్ ఇది కాకుండా ఓకే, దాని ద్వారా మనకు ఎంత సమాచారం రాబట్టుకోవాలి, ప్రశ్నించడం అనేటువంటిది ఆ జాబ్. దాని ద్వారా ఎంత ఎంటర్టైనింగ్గా సినిమా అనేటువంటిది ఎంటర్టైనింగ్ జర్నలిజం. మనం ఎంత ఎంటర్టైనింగ్గా ఇన్ఫర్మేషన్ లాగలుగుతున్నాము, అడిగిన వాళ్ళు హర్ట్ అవ్వకుండా. మనం ఏదో రంధ్రాన్వేషణ చేస్తున్నాము, వీడు ఏదో నా కాలర్ పట్టుకుంటున్నాడు అని కాకుండా సరదాగా జోవియల్గా వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతూనే మన పని మనం రాబట్టుకోవటం అనేటువంటిది ఒక చిన్న లౌక్యము, చిన్న ఎంటర్టైనింగ్ నేచర్ అనమాట. అందువల్ల నాకు చాలా మంచి అప్లాజ్ వచ్చింది. విత్ ఇన్ 6 monthsలో నేను చాలా పాపులర్ అయ్యాను. సంవత్సరం తిరగకుండానే నేను ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా. అవును, అది మేము కూడా విన్నాము. కానీ ఇంత ప్రయాణంలో ఇప్పుడు జర్నలిస్ట్గా ప్రభు గారు అంటే ఆ టైంలో తెలియని వాళ్ళు ఎవరూ లేరు. అంటే మీ నోటితో మీరు కూడా చెప్పారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా మీకోసం ఎదురు చూసే టైం అది. కానీ ఆ టైంలో మళ్ళీ ఎప్పుడు మీ పాత లైఫ్కి వెళ్ళాలి అనిపించలేదా? అసిస్టెంట్ లేదు, అది కిక్, అదొక కిక్. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్తే ఇక్కడ ఓపెన్ డోర్, ప్రభు ఏమిటి రా ఆయనతో ఇమిటేట్ కూడా బాగా చేస్తున్నారు. నాగేశ్వరరావు గారితో, అందరితో, ప్రముఖులందరితో ఒక గొప్ప ర్యాపో ఏర్పడింది నాకు. నాగేశ్వరరావు గారు, ఒక రామానాయుడు గారు, ఒక ఎంఎస్ రెడ్డి గారు, ఒక దాసనారాయణ గారు, రాఘవేంద్ర గారు, మోహన్ బాబు, చిరంజీవి గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, వీళ్ళందరితో ఒక కుటుంబ సభ్యుడు అన్నంత. విజయనిర్మల గారు మహాతల్లి, నేనంటే ఎంత ఇష్టమో. ఇలాంటి మహానుభావులందరితోటి అద్భుతమైనటువంటి క్లోజ్ ఇది ఏర్పడటం, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను ట్రీట్ చేయటం. సో అది ఇక కిక్, ఇక ఇప్పుడు డైరెక్టర్ మీదకి మళ్ళలేదు నా ఆలోచన. దీనికంటే గొప్ప ఇది మెగాస్టార్ చిరంజీవి గారు. మీకు పర్సనల్ గా లెటర్ కూడా రాశారంట కదా? అదే నేను శివరంజనిలో జాయిన్ అయినటువంటి 3 నెలలు 4 నెలలు ఆగస్టులో నేను జాయిన్ అయ్యాను. మేలో జాయిన్ అయ్యాను నేను, మా గురువు గారి బర్త్డే సందర్భంగా. చేరటం ఫిబ్రవరిలో చేరినప్పటికీ May 4th దాసనారాయణరావు గారి జన్మదిన సందర్భంగా అపాయింట్మెంట్ తీసుకోవాలని చెప్పి ఆగి ఆ రోజున అపాయింట్మెంట్ తీసుకున్నాను నేను గురువు గారి దీని గురించి తీసుకొని. అప్పటికి మేలో జాయిన్ అయ్యాను. May, June, July అయిపోయింది. ఆగస్టులో చిరంజీవి గారి బర్త్డే వచ్చింది. ఒక ఆర్టికల్ రాయమన్నారు చిరంజీవి గారి గురించి. నాకు తెలియదు, కొత్త కదా మీరు అప్పటికి, అప్పటికే ఇదిలో ఉన్నా కదా, చిరంజీవి గారు పెద్ద స్టార్, ఆయన గురించి నేను రాయను, నాకు తెలియదు. చిరంజీవి గారి పేరు చెప్తే రాష్ట్రం అంతా ఉర్రూతులోకిపోతుందమ్మా. యూత్, ఐకాన్ ఆఫ్ ద యూత్. అసలు ఆ టైంలో చిరంజీవి గారు అంటే అసలు ఏముంది చెప్పడానికి. 24 crafts లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చిరంజీవి గారితో పనిచేయడం అనేది ఒక టార్గెట్ అయిపోయింది. హ్యాడ్ బికమ్ ద టార్గెట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. అలాంటి నేను రాయను అన్నాను. ఏదో ఒకటి రావయ్యా, పేజీ నింపాలి అన్నారు. అంటే అప్పుడు శివరంజని పత్రికకు ఉదయం వీక్లీకి హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది.
సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని